అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని. మ్యూచువల్ ఫండ్స్లో రకరకాల కేటగిరీస్ గురించి వింటూ ఉంటాం. మార్కెట్ క్యాప్ బేస్డ్ కానివ్వండి, ఈక్విటీ ఆర్ డెట్ అని, ఆ రెండిటి కాంబినేషన్లో హైబ్రిడ్ కానివ్వండి, అందులో కూడా రకరకాల మార్కెట్ క్యాప్స్ని బట్టి రకరకాల ఫండ్స్ చూస్తూ ఉంటాం. అట్లా ఒక ఇంపార్టెంట్ కేటగిరీ ఈ మధ్యలో, అంటే క్లాస్ ఆఫ్ కేటగిరీస్ ఏంటంటే సెక్టోరల్ ఫండ్స్ అంటాం. సెక్టోరల్ ఫండ్స్ ఎవరికి ఇంపార్టెంట్, ఎలాంటి సెక్టోరల్ ఫండ్స్ ఉన్నాయి, సెక్టోరల్ ఫండ్స్ ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి, ఈ సెక్టోరల్ ఫండ్స్ అయితే ఉన్నాయో అవి పేరులోనే ఉంది, ఇవి స్పెసిఫిక్ సెక్టర్ కానీ ఒక థీమ్కి కానీ సంబంధించిన ఫండ్స్. అంటే ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీలోని ఫండ్ మేనేజరు ఈ స్కీమ్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ ఒక మనము క్వాంట్ ఫండ్ ఆర్ లైక్ సెక్టర్ ఫండ్, ఒక పవర్ సెక్టర్ ఫండ్ ఉంది. పవర్ సెక్టర్ ఫండ్లో ఆ ఫండ్లో వచ్చిన డబ్బు, ఎవరైతే ఇన్వెస్ట్ చేసిన డబ్బు అంతా తీసుకెళ్ళిపోయి అట్లాంటి స్టాక్స్లోనే, లైక్ డిఫెన్స్ ఫండ్ అని ఉంది, హెచ్డిఎఫ్సి డిఫెన్స్ ఫండ్ ఉంది. ఇందులో డిఫెన్స్ కంపెనీస్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారనమాట. దేర్ బై మనకు ఆ కంపెనీ ఆ సెక్టర్ బాగా పర్ఫామ్ చేస్తే మనం పెట్టిన డబ్బులు కూడా బాగా గ్రో అవుతాయి, రిటర్న్స్ బాగా వస్తాయి. సో ఇది ఎవరికి మరి ఇంపార్టెంట్ అంటే ఎవరికైనా పెట్టచ్చా? యూజువల్లీ ఏంటంటే సెక్టోరల్ ఫండ్స్ అనేవి ఒక సెక్టర్ మీద వ్యూ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోవాల్సిన ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అర్థం కాదు. ఒక కొన్ని సెక్టర్స్ ఏంటంటే ఎవర్ గ్రీన్ ఉంటాయి, లైక్ ప్రాబబ్లీ కన్జంప్షన్ సెక్టర్. అన్ని సెక్టర్లు అందరూ మనం వాడడం అయితే ఆపం. కన్జంప్షన్ సెక్టర్ అంటే ఏంటి, ఎఫ్ఎంసీజీ ఫండ్స్ లాంటివి, అట్లాంటి స్టాక్స్లో పెట్టేవి. సో ఇలాంటి ఫండ్స్ ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ కూడా బాగా పర్ఫామ్ చేస్తాయి, మన కన్జంప్షన్ ఎప్పటికీ ఉంటుంది కాబట్టి స్టేబుల్గా రిటర్న్స్ కావాలనుకునే వాళ్ళు అట్లాంటి డైవర్స్ సెక్టోరియల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు. అలా కాకుండా ఫార్మా ఫండ్స్ ఉన్నాయి. మనకు ఫార్మా సెక్టర్ మీద మంచి వ్యూ ఉంది నెక్స్ట్ 1 to 2 ఇయర్స్, అట్లాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆర్ ఇప్పుడు అందరూ ఫార్మా గురించి మాట్లాడుతున్నారు, నెక్స్ట్ 2-3 మంత్సే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ 2-3 మంత్స్లో నాకు ఏ స్టాక్ సెలెక్ట్ చేయాలో తెలియనప్పుడు ఫార్మా ఫండ్ ద్వారా చేయొచ్చు, ఆర్ డిఫెన్స్ ఫండ్ ద్వారా చేయొచ్చు, ఆర్ కొన్ని ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి, ఈటీఎఫ్స్ ఉన్నాయి, ఇండెక్స్ ఈటీఎఫ్స్, నేను అన్న సెక్టోరల్ ఈటీఎఫ్స్ ఉన్నాయి. అట్లాంటి వాటిలో కూడా మీరు ఒక పర్టికులర్ స్టాక్ కానీ సెక్టర్ కానీ చూస్ చేసుకోలేకపోతున్నారు. బట్ మీకు తెలుసు, లైక్ యుద్ధం ఆగిపోయింది, ఇప్పుడు చాలా కంట్రీస్ వాళ్ళ డిఫెన్సెస్ పెంచుకోవడానికి డిఫెన్స్ ఇంపోర్ట్స్ చేసుకుంటారు. అలాంటప్పుడు ఇండియన్ డిఫెన్స్ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేస్తాయని మనకు ఐడియా ఉంటుంది. అప్పుడు నాకు ఏ స్టాక్ చేస్తుందో తెలియదు, నాకు ఆ టైం లేదు. అలాంటప్పుడు డిఫెన్స్ ఈటీఎఫ్స్ ఉన్నాయి, డిఫెన్స్ ఫండ్స్ ఉన్నాయి. వీటిని కూడా షార్ట్ టర్మ్ కూడా వాడుకోవచ్చు. మన దగ్గర ఒక 5 లక్షలు ఉన్నాయి, ఒక ₹1,00,000 ఉన్నాయి, మీరు ఇన్వెస్ట్ చేసి 3 నెలలకు 6 నెలలకు ఎగ్జిట్ అవుతున్నా కానీ అట్లాంటి సిచ్యువేషన్లో కూడా వాడుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మాత్రం ఇది అందరికీ మాత్రం కాదు. జనరల్గా ఇట్లాంటి సెక్టర్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం మాత్రం యూజువల్లీ నేను సెక్టోరల్ స్టాక్ ఫండ్స్ని అవాయిడ్ చేయమంటాం. స్పెసిఫిక్ సెక్టర్, కోర్ ఒక పర్టికులర్ సెక్టర్. అలా కాకుండా కొన్ని థీమ్డ్ ఉంటాయి, ఈఎస్జీ థీమ్ కానీ, నేను చెప్పిన ఇంతకుముందు కన్జంప్షన్ థీమ్ కానీ, ఆర్ స్పెషల్ ఆపర్చునిటీ ఫండ్స్ కానీ, బిజినెస్ సైకిల్ ఫండ్స్ కానీ, ఇవి మోర్ జనరిక్గా ఉన్నాయి కాబట్టి మనము ఇన్వెస్ట్ చేసిన ఇబ్బంది ఉండదు. అలా కాకుండా వెరీ స్పెసిఫిక్ సెక్టార్లా ఏవైతే ఉన్నాయో, ఫార్మా ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఆర్ డిఫెన్స్ ఫండ్ ఆర్ హౌసింగ్ ఆపర్చునిటీస్ ఫండ్, ఇట్లాంటి మరీ కోర్ అంటే మరీ కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో ఉన్న ఫండ్స్లో మాత్రం 1-2 సార్లు ఆలోచించుకోవాలి. అందరికీ కావు. కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్స్ ఉన్నాయి, ఇన్నోవేషన్ ఫండ్స్ ఉన్నాయి. మేబీ మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్నోవేషన్ కొంచెం డైవర్సిఫైడ్ ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఒక సెక్టర్లో కాకుండా మల్టిపుల్ సెక్టర్లు, మల్టిపుల్ సైజుల్లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి దే ఆర్ బెటర్ దాన్ వెరీ ఫోకస్డ్ సెక్టోరల్ ఫండ్స్. సో మనం చూసుకుంటే వితిన్ ద సెక్టోరల్ ఫండ్స్ కూడా రకరకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి. వెరీ కాన్సంట్రేటెడ్ లైక్ టెక్నాలజీ ఫండ్ ఆర్ ఐటీ ఫండ్స్ ఉన్నాయి. అవి వెరీ కాన్సంట్రేటెడ్ ఓన్లీ ఐటీ సెక్టర్లో చేస్తాయి. ఇట్లాంటివి మాత్రం స్ట్రాంగ్ వ్యూ ఉండి షార్ట్ టర్మ్కి మాత్రం ఇన్వెస్ట్ చేసుకోండి, విత్ ఎ టైం ఫ్రేమ్ తీసుకోండి. అలా కాకుండా ఒక బ్రాడ్ థీమ్కి, ఎక్కువ రోజులకు కావాలంటే మాత్రం బ్రాడ్ థీమ్కి వెళ్ళండి. సో ఇప్పుడు నేను కొన్ని రకరకాల
సెక్టోరల్ ఫండ్స్ పేరు చెప్తాను. ఇప్పుడు ఇండియాలో కరెంట్‌లీ అవైలబుల్ ఉన్న క్వాంట్ ఫండ్స్ దీస్ ఆర్ ఏంటంటే ప్యూర్‌లీ నంబర్స్, పెర్ఫార్మెన్స్ మీద క్వాంట్స్ మీదనే ఇన్వెస్ట్ చేస్తాయన్నమాట. ఇక్కడ ఎటువంటి బయాస్ ఉండదు. అట్లాగే బిజినెస్ సైకిల్ ఫండ్స్ అంటే కొన్ని సైకిల్స్ అంటే ఒక బిజినెస్ చూసుకుంటే ఎవ్రీ ఇండస్ట్రీ, ఎవ్రీ సెక్టర్ గోస్ త్రూ డిఫరెంట్ గ్రోత్ సైకిల్. అట్లాంటి దాన్ని బట్టి చూస్తా ఉంటారు. కొన్ని ఈఎస్జీ ఫండ్స్ అన్నాను, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఫోకస్ ఫండ్స్ ఉన్నాయి. అట్లాగే ట్రాన్స్‌పోర్టేషన్ ఫండ్స్ కూడా ఉన్నాయి. ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ లాజిస్టిక్ ఫండ్ ఉంది. దెన్ మనం చూసుకుంటే ఇన్నోవేషన్ ఫండ్స్ నేను చెప్పాను. అట్లాగే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ ఉన్నాయి. డిఫెన్స్ ఫండ్, దెన్ కమింగ్ టు మొమెంటమ్ ఫండ్స్, పాసివ్, యాక్టివ్ మొమెంటమ్ ఫండ్, దాంతో పాటు పిఎస్యు మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్స్. సో, ఇట్లా అట్‌లీస్ట్ ఒక 15, 20 రకాల సెక్టోరల్ ఫండ్స్ కానీ, థీమ్ ఫండ్స్ ఉన్నాయి. సో, ఇవి కూడా మంచి ఆపర్చునిటీస్‌ని ప్రొవైడ్ చేస్తాయి. బట్ దీస్ ఆర్ మోర్ వ్యూ ఉండి ఆర్ అనుభవం ఉంటే తప్ప వీటిలో ప్లీజ్ ఇన్వెస్ట్ చేయొద్దు. నేను చూశాను చాలామందిని లాస్ట్ 6 మంత్స్‌లో వాళ్ళ బ్యాంకర్సో లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళు చెప్పారని ఎన్ఎఫ్ఓలు వస్తున్నాయని 5, 5 లక్షలు, 10, 10 లక్షలు స్పెసిఫిక్ సెక్టర్‌లో పెట్టి తర్వాత ఇబ్బందులు పడుతున్నారు. అవి గ్రోత్ అవ్వవు. ఎందుకంటే ఆ సెక్టర్ పర్ఫార్మ్ చేస్తేనే ఆ ఫండ్ పర్ఫార్మ్ చేస్తుంది. కొన్ని కేసుల్లో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫార్మా ఫండ్ ఏవైతే ఉందో కోవిడ్ టైంలో చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. కోవిడ్ తర్వాత ఒక 2 ఇయర్స్ పట్టింది మళ్ళీ వాటి ఆ రిటర్న్స్ రావడానికి. సో, ఎవర్ గ్రీన్ ఉంటాయి అనుకోవడం మాత్రం తప్పు. కొన్ని వితిన్ ద సెక్టోరల్ ఫండ్స్‌లో కూడా ఏవైతే కొంచెం మచ్ మోర్ బ్రాడర్ థీమ్ ఉన్నాయి, ఎవర్ గ్రీన్ కన్సిస్టెంట్‌గా పర్ఫార్మ్ చేయొచ్చు. లేకపోతే మాత్రం మీ డబ్బులు ఇరుక్కుపోయి కొన్ని సంవత్సరాలు వరకి రిటర్న్స్ రాకుండా బాధపడే అవకాశం ఈ సెక్టోరల్ ఫండ్స్‌లో ఎక్కువగా ఉంది. ఇది ఆపర్చునిటీస్ ఎంత బాగుంటాయో రిస్క్ కూడా అంతే. సో, అందుకే అందరికీ కాదు. ఇక్కడ మాత్రం ఇన్వెస్ట్ చేసేప్పుడు మీ అడ్వైజర్‌ని గానీ, ఆర్ తెలిసిన వాళ్ళని గానీ కొంచెం కనుక్కొని, రీసెర్చ్ చేసుకొని మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఎన్ఎఫ్ఓలు చాలా వస్తున్నాయి అని చెప్పి నేను గూడా చేస్తాను. ఎన్ఎఫ్ఓలో కొత్తగా ₹10 దగ్గర దేర్ ఈస్ ఎ మిస్‌కన్సెప్షన్. ఇట్లాంటి సెక్టోరల్ ఫండ్స్ వచ్చినప్పుడు ₹10 దగ్గరే వస్తున్నాయి కదా! మీకు మంచి రిటర్న్స్ వస్తాయని అందరికీ ఒక అపోహ ఉంటుంది. ఆ అపోహ మాత్రం అది నిజంగానే అపోహ. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇన్వెస్ట్ చేసినప్పటి నుంచి ఆ ఫండ్ ఎలా పర్ఫార్మ్ చేసింది, అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేశారో దాని మీదనే రిటర్న్స్ డిపెండ్ అయి ఉంటాయి గానీ ₹10 ఎన్ఏవి ఉందా, ₹20 ఎన్ఏవి ఉందా ఒక యూనిట్‌కి అనే దాన్ని బట్టి రిటర్న్స్ అస్సలు డిటర్మైన్ అవ్వవు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే అండర్‌లయింగ్ పర్ఫార్మెన్స్ ఎంత మంచి పర్సెంటేజ్ ఉందనేది వెరీ ఇంపార్టెంట్. అందుకే సెక్టోరల్ ఫండ్స్ ఆర్ వెరీ గుడ్. బట్ దే ఆర్ డబుల్ ఎడ్జ్ స్వార్డ్. ఇస్తే మంచి రిటర్న్స్ ఇవ్వచ్చు. లేకపోతే కొన్ని సంవత్సరాలు రిటర్న్స్ ఇవ్వకుండా ఆగిపోవచ్చు బేస్డ్ ఆన్ ద సెక్టర్. సో, మీకేమైనా క్వెషన్స్ ఉంటే మీ అడ్వైజర్‌ని గానీ, ఆర్ కామెంట్స్‌లో గానీ పోస్ట్ చేయండి. తప్పకుండా రెస్పాండ్ అవుతాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.